కేసీఆర్ చెమట ఓడిచిండా? చెమట ఓడిసి కాళేశ్వరం ముంచిర్రా? లక్షల కోట్ల అప్పులు చేసిర్రా? లక్షల కోట్లు మింగినరా? ఊకే పనికి మన రాజకీయాలు ఎందుకే? మీ నాయన కేటీఆర్ గారు, మీ తండ్రి గారు చేసిన వాగ్దానాలు 99% నెరవేర్చలే. అది మీరు మేనిఫెస్టోలు చదువుకోండి, మేము చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం విడుదల చేసి ప్రజల్ని కన్ఫ్యూజన్లో పెట్టింది. మేము మా మేనిఫెస్టోలో ఉన్నాయి, మేము గెలిచిన దగ్గర ప్రతి చోట ఇంప్లిమెంట్ చేస్తాము. జాతీయ మేనిఫెస్టో కానీ, వివిధ రాష్ట్రాలలో మేనిఫెస్టో కానీ, బాండ్ పేపర్ మీద ఏమైనా రాసినా కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. దాని మీద స్పష్టత రాష్ట్ర అధ్యక్షుడు ఇవ్వాలి, నేను ఎట్లా ఇస్తా? అట్లా లేదు, ఏమి కాంగ్రెస్ పార్టీ అనుకున్నావా? అట్లేముండదు. ఇది చాలా ఆర్గనైజ్డ్ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ ఉన్న పార్టీ ఇది. అట్లా ఉండదండి, మమ్మల్ని అడగరు కూడా. కలవాలండి, తెలంగాణ ప్రజల రిప్రజెంటేటివ్గా సీఎం మన భారతదేశం యొక్క ప్రధానమంత్రిని కలవాలా, వాళ్ళకైనా సహాయం ఉంటే కోరుకోవాలా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, చెరుకు ఫ్యాక్టరీలకి ఏం కావాలనో అడగండి, మేము దగ్గర నుండి చేపిస్తాం, తొందరగా తెలుసుకుందాం. చెరుకు పంట మళ్ళీ వచ్చేటట్టు చేసుకుందాం. పసుపు బోర్డు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి పసుపు రీసెర్చ్ సెంటర్ ఎక్కడ పెడతారో దానికి పసుపుకు సంబంధించిన ఏ కార్యక్రమాలు ఉన్నా మీరు కోఆపరేట్ చేయండి. మీకు పైసలు లేవు, మీరు శ్వేతపత్రాలు విడుదల చేస్తారు, పైసలు కూడా అడుగుర్రి. ప్రజాస్వామ్యబద్ధంగా మీరుండ్రి. అన్ని రాష్ట్రాలకు సమానంగా చూస్తా మోడీ ప్రభుత్వం మన రాష్ట్రానికి కూడా న్యాయం చేస్తారు. ఎన్ని రాష్ట్రాలలో మేము చెరుకు ఫ్యాక్టరీలు తెరిచినాం ఆల్రెడీ. ప్లెంటీ ఆఫ్ షుగర్ ఫ్యాక్టరీస్ మనం రివైవ్ చేసినాం సెంట్రల్ గవర్నమెంట్. ఇంకేమైనా ఉన్నాయా? మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, బీజేపీకి వెళ్ళి అయితే గెలుస్తారు, వాళ్ళకు కూడా జ్ఞానోదయం అవుతున్నది, వస్తున్నారు వాపసు. లేదండి, నా దృష్టికి రాలేదు అది. మేము విశ్వాసాలు ఎందుకండి? మేము సంవత్సరం లోపల ఎలక్షన్లు ఉన్నాయి, మన ప్రజల విశ్వాసం కోరుతాము. మున్సిపల్ కార్పొరేషన్ల బాధాప్త ప్రజల విశ్వాసం కోరుతాము. ఇక్కడ మిగిలిపోయిన సమస్యలన్నీ దాని మీద పనిచేస్తాము, పోరాడతాము. ఈసారి నిజామాబాద్ మేయర్ మేము సొంతంగా కైవసం చేసుకుంటాం. ఈ బ్యాక్డోర్ పాలిటిక్స్ ఎందుకు మాకు అవసరం లేదు. పోయిన వాళ్ళు మళ్ళా బీజేపీ ఉంటేనే మనం గెలుస్తామేమో అని వాపసు వస్తున్నారు. వచ్చిన వాళ్ళు జాయిన్ అవుతారు. మన బసవ గారు జాయిన్ చేసుకున్నట్టున్నారు ఆ రోజు, ధన్పాల్ గారు ఎమ్మెల్యే గారు, ఇంకా వచ్చేటోళ్ళు కూడా ఉన్నారట. డోర్స్ ఆర్ ఓపెన్. ఫర్దర్ స్టెప్ ఇప్పుడు మన డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అన్ని దాంట్లో మన క్లారిటీ వచ్చేస్తుంది. బోర్డు ఎక్కడ, దాని బడ్జెట్ ఏంది, మొత్తం అతి త్వరలో తేలిపోతుంది. బోర్డు పని కూడా చేస్తుంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ టర్ములో అసాధ్యం అనుకున్న పసుపు బోర్డుని మనం సాధించుకున్నాము. నెక్స్ట్ టర్ములో 20,000 రూపాయలు రైతులకి పసుపు పంట మీద క్వింటాల్కి ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇట్ విల్ క్రాస్ 20,000 రూపీస్ పర్ క్వింటల్ పసుపు రైతులకి నేను మాటిస్తా ఉన్నా.
ఇవాళ కూడా తక్కువేం లేదు పసుపు రేటు, అది ఉట్టిగానే ఏం పెరగలేదు. కాబట్టి రానున్న కాలంలో పసుపు బోర్డు ద్వారా 200 కోట్ల రూపాయల పసుపు రీసెర్చ్ సెంటర్ పెడతాన్నారు అమిత్ షా గారు. ఆయన క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు 200 crores తోటి టర్మరిక్ రీసెర్చ్ సెంటర్ పెడతామని చెప్పడం జరిగింది. పసుపు బోర్డుకి టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది మోదీ గారు. పసుపు పండించే విధానంలో చిన్న చిన్న చేంజెస్ చేసుకొని ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేయడానికి ఆల్రెడీ మన జిల్లా పసుపు క్లస్టర్గా 1 district 1 product పసుపుని మనము డిక్లేర్ చేసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ద్వారా. ఇవన్నీ చాలా విషయాలు చేసినందుకే ఇలా 11,000 12,000 పలుకుతా ఉన్నది పసుపు. నెక్స్ట్ టర్మ్లో 20,000 రూపాయలు దాటిస్తాం పసుపు రేటు. ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. రైతులు గమనించాలా. ఇన్ని రోజులు పసుపు పంట పడిపోయింది, రేట్లు పడిపోయినాయి అంటే డిమాండ్ తగ్గి కాదు, ఎవడు పట్టించుకోక